ద్రౌపదిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడాడో మీకు తెలుసా? ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి స్నానం చేయడానికి ఒక నదీ తీరం దగ్గరికి వెళుతుంది. కానీ అక్కడ ఒక మహర్షి స్నానం చేస్తూ ఉంటాడు. ఈ మహర్షి వెళ్లిన తరువాత స్నానానికి వెళుదాము అని అక్కడే చెట్టు కింద కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు. నిమిషాలు కాస్త గంటలాగి రాత్రి అయిపోతుంది. కానీ ఇంకా ఆ మహర్షి నదిలో నుండి బయటకు రాలేదు. తీరం దగ్గరికి వెళ్లి నమస్కరించి, స్వామి, మేము చాలా సమయం నుండి స్నానం చేయడానికి ఎదురు చూస్తున్నాము, కానీ మీరు బయటికి రాలేదు. ఇకనైనా రండి, మేము స్నానం చేయాలి అని అంటుంది. అమ్మా, నేను నది ఒడ్డున నా వస్త్రాలు పెట్టాను, కానీ గాలికి నా వస్త్రాలు అక్కడ నుండి ఎగిరిపోయాయి. వెంటనే ద్రౌపది తన చీర నుండి కొంత భాగాన్ని చింపి నదిలోకి విసురుతుంది. కానీ నీటి ప్రవాహానికి అది కొట్టుకుపోతుంది. ద్రౌపది ఇంకొక కొంచెం చింపి మళ్లీ వేస్తుంది, కానీ అది కూడా కొట్టుకుపోతుంది. అయినా సరే అని ఇంకొంచెం చింపుతుండగా, అయ్యో అమ్మా, ఇక చింపకండి, ఇక చింపితే మీ ఒంటి మీద వస్త్రాలు ఉండవు అని మీ చెలికత్తెలను సహాయం చేయమని కోరగా, వాళ్ళు అందరూ మేము ఇవ్వము అని హేళన చేస్తూ నిరాకరిస్తారు. ఇప్పుడు ద్రౌపది ఇంటికి వెళ్లి వస్త్రం తెచ్చి ఇస్తుంది. ద్రౌపది దాతృత్వానికి మెచ్చి ఆపద కాలంలో ఆ పరంధాముడు అయిన శ్రీకృష్ణుడే నీకు అండగా ఉంటాడు అని వరం ఇస్తాడు. జై శ్రీకృష్ణ.